ఆశ్చర్యమైనవి, నీ మార్గము సత్యమైనది. ప్రకటన గ్రంథం 15:3 సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, నీ క్రియలు ఆశ్చర్యమైనవి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. అబద్ధం ఆడనేరని దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అయి ఉన్నారు. ఆయన మన పక్షాన ఉన్నందులకు ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రయాసం ఏమీ లేకుండా ప్రభు సిద్ధపరచువారై ఉన్నారు. మనము ఏ మాత్రం ఆలోచన భారం లేకుండా ప్రభు మన కొరకు సిద్ధపరచువారై ఉన్నారు. నేను స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మన కొరకు కావలసినవన్నీ కూడా ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నాడు. మనకు అవసరం కలగక మునిపే మనకు కావలసినవి మనము పొందుకోవాలి, కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి, సమకూర్చుకొని దాచిపెట్టుకోవాలి అని ఆలోచన కూడా రాకముందే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప! తల్లిదండ్రులు బిడ్డలుగా సిద్ధపరుస్తారు, ఒక్కొక్కసారి సిద్ధపరచలేకపోవచ్చు పాపం వాళ్ళ పరిస్థితులను బట్టి. అయితే దేవాతి దేవుడు ఆయన ఖచ్చితంగా సిద్ధపరచువారై ఉన్నారు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ఆ కుటుంబంలో దేవుడికి సమర్పించుకున్నాడు, సేవ చేస్తా ప్రభువుకు అప్పగించుకొని ఉన్నాడు. దేవుడు మంచి సేవ ఇచ్చాడు, దేవుని మందిరాన్ని చక్కగా నిర్మించాడు. అయితే వాళ్ళ అమ్మ అనేకమైన కష్టాలు పడి, ఎన్నో పరిస్థితులు అనుభవించి, ఎన్నో అనేకమైన నిందలు అవమానాలు భరించి ఆమె ఆ కొడుకుని పెంచుకుంది, ఆ కుటుంబాన్ని కట్టుకుంది. ఆ ప్రాంతంలో ప్రభు మరి ఒక ఘనమైన సేవని దైవజనులకు ఇచ్చారు. ఆ తల్లి జీవితాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతూ ఉంది. అయితే ఒక దినము దైవజనుడికి దేవుడు, నీ తల్లి పడిన ప్రయాసకి, కష్టానికి, శ్రమకి, నిందకి, ఇబ్బందికి, అనేకమైన ఆటుపోట్లకి నేను నీ తల్లికి ఒక గృహాన్ని నిర్మించిస్తాను, నీ తల్లికి అని దేవుడు మాట్లాడాడు. దైవజనుడు సంతోషంగా సంఘంలో ప్రకటన చేశాడు. అమ్మా, నీకు మన పరలోకపు తండ్రి ఇల్లు కట్టిస్తా అన్నాడు. దేవుడు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడమ్మా అని చెప్పుకున్నాడు సంతోషంగా. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని దినముల తర్వాత ఆ తల్లి ఆ కాలం చేసింది. అయితే దైవజనుడికి చూపించిన దర్శనము అదంతా కూడా నెరవేర్చకపోవటం వల్ల ఆయన బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన ఏం బయలుపరుస్తున్నాడంటే, పరలోకమందు ఇదిగో నీ తల్లి కొరకు నేను సిద్ధపరిచిన ఇల్లు. హల్లెలూయా. మనకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రభు మనకి ఒక ఇల్లు అనుగ్రహిస్తాడు. ఒక ఇల్లు ఏంది, ఎన్నైనా ఇస్తాడు. దేవుని వాక్యంలో ఉంది, 100 అంతలు నా నామము నిమిత్తం ఇల్లు కోల్పోతే, నా నామము నిమిత్తం, నా సేవ నిమిత్తం ఇల్లు కోల్పోతే, నా కొరకు, నా సేవ కొరకు ఇల్లు ఇస్తే, దేవుని వాక్యంలో రాసి ఉంది, భూములు, ఇళ్ళు దేవుడు ఇస్తాడంట. దేవుని కొరకు నువ్వు సంతోషంగా నువ్వు దేవుని సేవ కొరకు నువ్వు అప్పగిస్తే, ఆ మాట నన్ను ఒక దైవజనుడు వచ్చి అడిగాడు, ఏంది భూములు, ఇల్లు, ఇవన్నీ స్థలాలు ఇవన్నీ ఇస్తానన్నాడు. 100 రెట్లు ఇస్తా అన్నాడు. ఇస్తాడు. అంతే చెప్పాను ఎలుగెత్తి. ఇస్తాడు ఆయన, 100 అంతలు ఇస్తాడంట. మనస్ఫూర్తిగా ఆ దైవజనుడు దేవుని కొరకు చేసిన దాన్ని బట్టి, ఆ తల్లి అప్పగించుకున్న దాన్ని బట్టి దేవుడు ఒక సుందరమైన గృహాన్ని పరలోకంలో చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ఒక నిత్య నివాస స్థలం సిద్ధపరచబడి ఉన్నది పరలోకమందు. మన పరలోకపు తండ్రి దానిని చక్కగా నిర్మిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు దానికి నిర్మాణకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆ ఇల్లును, ఆ భవనాన్ని, దాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ భూమి మీద సాతాను మోసం చేయగలిగింది, కానీ పరలోకంలో ఎవ్వరు ఏది మనల్ని మోసం చేయలేదు. హల్లెలూయా.
ఎంత మంచి ఇల్లు అండి ఏదోని తోట. వండర్ఫుల్ కదా, ఎంత అద్భుతమైన ఇల్లు. అక్కడ ఇలాగా ఏసీ అవసరం లేదు, ఇలాగా లైట్స్ అవసరం లేదు. అక్కడ ఎంత ప్లెజెంట్గా ఉండే వాతావరణం, ఎంత ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది. దేవుడు సిద్ధపరిచిన మొట్టమొదటి ఇల్లు ఏదోను తోట. అయితే సాతానికి కుళ్ళు కదండి, నన్ను అక్కడి నుంచి తోసేసి వాళ్ళకి అలాంటి ఇల్లు ఇస్తాడా, వాళ్ళకి అంత మంచి ప్లేస్ ఇస్తాడా? అది దేవుడు సంచరించు దేవుని ఇల్లు కదా. ప్రతి దినము దేవుడు చల్లని మెల్లని స్వరముతో ఆ ఇంటిలో సంచరిస్తాడు కదా, ఏదైనా తోటలో సంచరిస్తాడు కదా. అక్కడ ఒక జీవనది, ఎండిపోని నది ప్రవహిస్తూ ఉంది కదా. సారవంతమైన ప్రతి ఆశీర్వాదములు అక్కడ ఉన్నాయి కదా. నాకు లేని ధన్యత భాగ్యం వీళ్ళకు మాత్రం ఎందుకు ఉండాలి అని గెంటి వేసింది, తోలు వేసింది, పడద్రోసింది, వాళ్ళని మోసపోయేటట్లుగా చేసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడు, మన కొరకు రక్తమంతా దారపోసి ప్రాణమిచ్చి మన కొరకు తన శరీరాన్ని అర్పించిన మన యేసయ్య మన కొరకు పరలోకమందు ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి పేరే నూతన యెరూషలేము. హల్లెలూయా. దగ్గ మెరుస్తున్న ఆ పరలోకపు ఇల్లు ఎవరి సొంతం? ఎవరికి ఆ ఇల్లు సిద్ధపరచబడి ఉన్నది? ఈ భూమి మీద ఇళ్ళను బట్టి అతిశయిస్తున్నావేమో, ఈ భూమి మీద మనకున్న దేనిని బట్టి మనం గర్విస్తున్నావేమో. అయితే దేవుడు మన కొరకు పరలోకంలో సిద్ధపరిచిన ఆ గొప్ప భవనము బట్టి, ఆ దగదగా మెరుస్తున్న నూతన యెరూషలేమును బట్టి మనం ఎంత సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే దాన్ని నిర్మించాడంట. అబ్రహాము దానిని దూరం నుంచి విశ్వాసపు కళ్ళతో చూశాడని హెబ్రీ గ్రంథకర్త అక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ గొప్ప పట్టణం, ఆ గొప్ప భవనం, హల్లెలూయా, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం, తిర్సా పట్టణం అంత సుందరమైన దానివి. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, మామూలు వాళ్ళు ఉండరు అక్కడ. చాలా ఇక్కడ అందంగా ఉండటానికి ఎన్ని పాటలు పడాలో మనుషులు, ఎక్కడ లేని పాటలు పడాలి అందంగా ఉండటానికి. అక్కడ ఉండే వాళ్ళందరంట ఎంత సౌందర్యవంతమైన, ఎంత సౌందర్యమో అది. తిర్సా పట్టణం అంత సుందరమైన దానవు. మళ్ళీ ఎకిల్తనంగా చీప్గా కనపడరు. టెక్కెములను ఎత్తిన సైన్యము వలె భయము పుట్టించిన దానవు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఎంత గొప్ప ఘనత ఆ ఇంట్లో ఉన్నవారికి ఇవ్వబడింది. హల్లెలూయా. ఆ ఇంట్లో మనము ఉండబోతున్నందులకు, ఆ ఇల్లు మన కొరకు సిద్ధపరచబడి ఉన్నందులకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన పౌలు కొరింథీ పత్రికలో రాస్తాడు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు మనల్ని ఇక్కడ ఆయన యొక్క వ్యవసాయంగా, ఆయన యొక్క గృహంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన నివసించు గృహముగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన కొట్లలో దాచుకునే గోధుమ పంటగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము ఆయన యొక్క వ్యవసాయము, దేవుని వ్యవసాయము. హల్లెలూయా. ఆ విలువైన పంటని వ్యవసాయకుడు తండ్రి, పరలోకపు తండ్రి వ్యవసాయకుడు, పరలోకపు తండ్రి వ్యవసాయకుడైన తండ్రి ఆయన ఓపికగా
మనల్ని పంటగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పంటగా సిద్ధపరిచేదాని కొరకు యేసుక్రీస్తు ప్రభు మనల్ని సారవంతంగా చేయటానికి కావలసినదంతా చేసి ముగించాడు. మన కొరకు సారవంతమైన ఎరువుగా ఆయన రక్తం వేయబడింది. హల్లెలూయా. ఆయన యొక్క శరీరము నాగడి చాలవలె దున్నబడి ఆయన యొక్క త్యాగమైన మరణం మనల్ని దేవుని కొరకు, తండ్రి కొరకు మంచి వ్యవసాయకరమైన పంటగా, నూరంతల పంటగా ఫలింపచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుని గృహముగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక గృహం సిద్ధపరచబడాలంటే ఆ గృహం కొరకు ప్రతిష్ఠ చేయబడుతుంది ఫస్ట్ కదా. శంకుస్థాపన అంటారు, ప్రతిష్ఠ, డెడికేట్ చేయటం. అయితే మనం దేవుని గృహంగా కట్టబడటానికి మన కొరకు యేసు ప్రభు ప్రతిష్ఠ చేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ప్రతిష్ఠ చేయబడటానికి ముందు ఆయన నిషేధించబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఇప్పటికీ కూడా సర్వలోకములు ఆయన నిషేధిస్తూ వెలివేస్తూ ఉన్నారు. నిషేధించబడి వెలివేయబడిన ఆ రాయి, సియోనులో మూలరాయి, తలకు మూలరాయిగా మార్చబడింది. హల్లెలూయా. మనము ఆ పునాది, సియోను పునాది రాయి మీద మనం కట్టబడుతూ ఉన్నాం దేవుని గృహముగా. హల్లెలూయా. మనల్ని దేవుడు సజీవమైన రాళ్ళగా ఆ గృహములో నిర్మిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి పేతురు పత్రికలు, ఎక్కడ అది, హెబ్రీ పత్రికలోనా? మొదటి పేతురు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. మొదటి పేతురు 2:5. సజీవమైన రాళ్ల వలె, సజీవమైన రాళ్ల వలె నుండి. ఒక రాయి యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, అది దేవుడు ఎలా డిజైన్ చేస్తే అలానే ఉంటుంది, ఇంకెవరు మార్చలేరు. మనల్ని దేవుడు అలాగే సిద్ధపరచునుగాక. హల్లెలూయా. మనము జీవం కలిగిన దేవుని యొక్క రాళ్ళమై ఉన్నాము. దేవుడు ఏ డిజైన్ అయితే ఆ రాయికి ఇచ్చాడో ఆ డిజైన్లో ఉంటుంది అది. మనము దేవుని యొక్క డిజైన్ చేయబడిన సజీవమైన రాళ్ళగా మార్చబడి ఉన్నాము. మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన పోలికగా, ఆయన సారూప్యత చొప్పున మనల్ని తండ్రి అయిన దేవుని కొరకు రాజ్యముగాను, యాజకులుగాను రక్తం ఇచ్చి ఆయన సంపాదించి ఉన్నాయట. ప్రకటన గ్రంథంలో ఈ మాట చదువుదాం. నువ్వు యోగ్యుడవు, వధింపబడిన గొర్రె పిల్లవై ప్రకటన గ్రంథం 5:2. వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మనల్ని ప్రభు ఆయన ప్రజల్లో నుంచి, ఆయా వంశాల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుంచి దేవుని కొరకు యేసు ప్రభువుని రక్తం ఇచ్చి కొని ఒక రాజ్యముగాను యాజకులుగాను సిద్ధపరిచి ఉన్నాడు. మనం మామూలు వాళ్ళం కాదు. మనల్ని వాళ్ళు తక్కువ చేసి చిన్నతనంగా ఆలోచించే పరిస్థితి లేనే లేదు. మనం ఏర్పరచబడిన వారం. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప రాజులు, గొప్ప ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప కులాలు ఉన్నవారు కాదు. వారి అందరిని మించిన గొప్ప స్థితిని, స్థాయిని ప్రభు మనకిచ్చాడు. ఈ ఆధిక్యత మనము ప్రభు వలన పొంది ఉన్నాము. ఎవ్వరు ఏది కూడా
ఈ ఆధిక్యత ముందు నిలవనేరవు. ఏ శరీరము అతిశయింపటానికి వీలు లేదు. ఎవరైతే ప్రభు కొరకు ఆయన ఇల్లుగా కట్టబట్టుకు తమ జీవితాల్ని సమర్పించుకుంటారో, ఉన్నపాటుగా అప్పగించుకుంటారో, వారికి అట్టి ఘనతని, అట్టి ఆ యొక్క గొప్ప స్థితిని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును గురించి ఇందాక చెప్పుకున్నాం. అబ్రహాముకి ఆ పునాదులు కలిగిన పట్టణం గురించిన ఆ రెవల్యూషన్, ప్రకటన, దర్శనం, ప్రత్యక్షత ముందుగానే దేవుడు అనుగ్రహించి ఉన్నాయట. మరి ఆయన రక్తమిచ్చి సంపాదించుకున్న మనకు కూడా ప్రకటన గ్రంథంలో ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆ ప్రకటనను ప్రతి ఒక్కరము యేసు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం చేత సిద్ధపరచబడుతూ దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని రాకడ కొరకు దేహ విమోచన పొందుదాని కొరకు, ఆ మహిమ శరీరం పొందుదాని కొరకు కనిపెట్టుకుంటున్న మనల్ని ప్రభువు ఆయన కొరకు సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఆయన కొరకు ప్రత్యేకించుకుంటా ఉన్నాడు. ఆయన కొరకు ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద మనల్ని సిద్ధపరచు పని కంప్లీట్ అయిన వెంటనే మనం ప్రభు యొద్దకు చేర్చబడుదుముగాక. మనము ఇల్లు వల్లే కట్టబడాలంట. మనం ఆయన ఇల్లు వల్లే కట్టబడాలి. ఈ ఇల్లు ఒక మేస్త్రి కట్టాడు, ఇంకో ఇల్లు ఇంకో మేస్త్రి కడతాడు. అయితే దేవుని గృహమైన మనల్ని కట్టేది యేసు. ఆయన ప్రారంభించాడు, ఆయన ముగించువాడు. ఆయన అల్ఫా, ఆయన ఒమేగా, ఆయన ఆది అంతము లేనివాడు. ఆయన మృతుడనైతిని గాని యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మీరు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబట్టుకు ఆటంకంగా ఉన్న పాతాళమును మరణమును తాళం చేసి నా దగ్గర పెట్టుకున్నాను. తాళం వేసి నా దగ్గర పెట్టుకున్నాను. పాతాళానికి, మరణానికి మనల్ని దేవుని మందిరంగా కట్టబడకుండా చేయడానికి అధికారము లేదు. మనము దేవుని మందిరంగా కట్టబట్టుకు దేవుడు ఫుల్ పర్మిషన్ ఇచ్చేశాడు. ప్లాన్ ముందుగానే డిజైన్ అయిపోయింది. కావలసినన్ని సిద్ధపరచబడిపోయినాయి. మనం అప్పగించుకుందుముగాక, మనం సరెండర్ అవుదుముగాక, మనం లోబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాయి తనని చెక్కుతున్న వానితో, ఏంది నన్ను అట్లా కొట్టావు, అంత గట్టిగా కొట్టావు, అది కన్నున్న ప్లేస్లో కొట్టావేంది అని అంటదా? దైవజనుడైన పౌలు అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారిని వలె, ఓ దేవుని సంగమా, నేను ఎలా పునాది వేశానంటే నేర్పరి అయిన శిల్పకారిని వలె పునాది వేశా. ఆ కన్ను ప్లేస్లో కొంచెం అది తేటగా ఉండాలి. ఆ నోరు నాలుక ప్లేస్లో కొంచెం అది తేడా లేకుండా ఉండాలి. కొంతమందికి నోటి మాన్యము, నోటి దోల ఎక్కువ, తొందరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానం ఎక్కువ కొంతమందికి వాళ్ళ యొక్క చూసే చూపులు గర్వపు చూపుగా ఉంటారు. ఎదుటి వాళ్ళని సరైన చూపు చూడలేరు. ఆ కన్ను దగ్గర చెక్కితే ఆ కన్ను నన్ను ఎందుకు చెక్కుతున్నావు అనదు. పౌలు అంటాడు, అట్లా అనకుండా ఉండేటట్లుగా నేను దాని నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. హల్లెలూయా. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి తగినట్లుగా దేవుని చేత నిర్మించబడుతుంది. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఈ గొప్ప పనిని ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద మనకి ఆశీర్వాదాలన్నీ కూడా అల్పమైనవే, ఆఫ్టర్ ఆల్ జస్ట్, కానీ శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, ఓ మాటలతో చెప్పనలవి కానివి మన కొరకు పరలోకమందు సిద్ధపరచబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు మన సంతోషము, మన ఆస్తి, మన గొప్పతనము, మన గౌరవము, మన ఘనత ఎవరు ఏంటి అంటే యేసయ్య. యేసయ్య. ఆయన సంపాదించుకోవాలి ఇక్కడ, ఆయన సంతోషపరచాలి ఇక్కడ, ఆయన తగినట్లుగా మంచి జీవితం చేయాలి ఇక్కడ. హల్లెలూయా. నాకేం చెప్పలేదు వీళ్ళు, ఎప్పుడు ప్రారంభించాలో చెప్పలేదు, ఎంతసేపు కూటం జరగాలో చెప్పలేదు, ఎప్పుడు ముగింపు చెప్పాలో చెప్పలేదు, భోజనం ఎన్నింటికో చెప్పలేదు. నేను నా ఇష్టం వచ్చినంతసేపు చెబుతా. దేవునికి స్తోత్రం.
మీరు ఆకలి వేసింది అనొద్దు. అందరూ 3 వరకు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం చేయవలసిన కార్యం ఏంటంటే, మన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన, మన ద్వారా చేయించాలనుకుంటున్న కార్యాలు ఈ భూమి మీద దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క గృహముగా కట్టబడుతున్న మనం చేయవలసిన కార్యం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మాటల్ని ధ్యానించాలి. దేవుని మాటని నిర్లక్ష్యం చేస్తే యేసు ప్రభువుని తృణీకరించినట్లే. మనము ద్వితీయోపదేశకాండంలో చదివితే, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనం. తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడ కానీ తొలగకుండా యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములని, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తన బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నీ బ్రతుకు నిర్లక్ష్యం చేయబట్టడానికి కారణం దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయటం. దేవుని వాక్యాన్ని ఆనర్ చేయి. నీ నామంతటి కంటే నువ్వు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. వాక్యం ఆనర్ చేయబడినది, వాక్యం ఘనపరచబడినది. వాక్యమే శరీరధారి అయిన యేసు పరలోకమందు అత్యున్నత సింహాసనం మీద ఎవరు సమీపింపరని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నాడు. జీవవాక్యము గొప్ప చేయబడి ఉన్నది. జీవవాక్యం గొప్ప చేయబడి ఉన్నది. ఈ వాక్యానికి పేరేంటమ్మా? ఇది మీకు నిరర్థకమైన మాట కాదు. ద్వితీయోపదేశకాండంలో మళ్ళీ ఆ మాట చదవండి. ఇది మీకు నిరర్థకమైన ఒక్క పొల్లు కూడా, ఒక్క పదము, ఒక్క అక్షరం కూడా నిరర్థకం కాదు, వేస్ట్ కాదు. ప్రతి మాట మన కొరకే, నా కొరకే, మన కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు. అమ్మా ద్వితీయోపదేశకాండం 32:47. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ప్రభువు ఎప్పుడు ఎవరి ద్వారా ఏ మాట మాట్లాడతాడు, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఏ వాక్కు ఆజ్ఞాపిస్తాడో అది మీకు జీవమే. ఆ మాట నిన్ను తండ్రి కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచునదైనది, నిన్ను సిద్ధపడినట్లు చేయనదైనది. నీ ద్వారా ఆయనకు మహిమ వచ్చినట్లుగా ఆయన నిన్ను నడిపించు మార్గమై ఉన్నది. ఊరకే మనము దేవుని వాక్యం, దేవుని మాట వల్లనే ప్రపంచం నిర్మించబడినవి. నువ్వు దేవుని మాట వల్లనే నిన్ను నువ్వు నిర్మించుకోగలుగుతావు. దేవుని నీ కుటుంబాన్ని నిర్మిస్తాడు. సంఘము నిర్మించబడాలి అంటే దేవుడు ఆయన మాటను, ఆయన వాక్యము ద్వారా నిర్మించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం క్రియ జరిగిస్తా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యమును నీలో క్రియ జరిగించబడినట్లు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పరిచర్యల మీద అల్లాడింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని నిరర్థకం చేసుకోకూడదు. మనం ఒక్క మాట కూడా వెనకకు మరలదు. ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా, ప్రభు ఇచ్చిన డ్యూటీస్ అన్నీ కూడా నెరవేర్చి, హల్లెలూయా, అవి తిరిగి మరలా వెళ్తాయి. ఒక్క మాట కూడా వెనకకు మరలదంట. అదే విలువైన భూఫలం ఇచ్చేటట్లుగా దేవుని మాట అన్న మాట ఉంటుంది. నిష్ఫలము కాదు. వర్షమును హిమమును, యెషయా గ్రంథము 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక తడిపి, విత్వానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటు నుండి వచ్చే వచనము ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక
నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ఎంత శక్తివంతమైన వాక్యం! వాక్యం మనల్ని దేవుని ఎదుట నిలబెట్టుకు మనల్ని నిర్మిస్తూ ఉంది, మనకు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంది, మనల్ని నడిపిస్తూ ఉంది. సేమ్ ఇదే మాటని మనము పౌలు చెప్పిన పత్రికలు చదువుతాం. వ్యవసాయకుడు భూ విలువైన అదే మాట పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లుగా ఆ మాట చదువుతాం. పూర్ణ ఔదార్య విత్తువానికి విత్తనమును 2 కొరింథీ 9. మరియు అన్నిటి యందు మీరు విత్తువానికి విత్తనమును తినుట ఆహారమును దయచేయు దేవుడు విత్తనము దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లుగా మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము దేవుని యొక్క వాక్యము మనలో క్రియ జరిగించినట్లుగా మనము వాక్యాన్ని చదవాలి, వాక్యం ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి, వాక్యానికి విధేయపడాలి. యేసు ప్రభు హెబ్రీ పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, గ్రంథపు చుట్టలో రాయబడినట్లుగా ఆ మాట నెరవేర్చుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. బలులు పూర్ణాంగ హోమములు నువ్వు కోరువాడవు కావు, ఇదిగో నీ చిత్తము చేయుటకే నేను వచ్చి ఉన్నాను. నాకు ఒక శరీరాన్ని అమర్చావు, ఆ శరీరంలో నీ చిత్తము నేను చేయుటకు వచ్చి ఉన్నాను, అప్పగించుకొని ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉంటేనే వాక్యానికి మనము విధేయపడగలుగుతాం, వాక్యాన్ని మనము లోబడగలుగుతాం, వాక్యానికి మనము అప్పగించుకోగలుగుతాం. దేవుని వాక్యం మన పట్ల, మన కుటుంబం పట్ల, మన యొక్క జీవితం పట్ల నెరవేర్చబడటానికి మనం సమర్పించుకోగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయునుగాక, జయం అనుగ్రహించునుగాక, బహుగా ఫలింప చేయునుగాక. హల్లెలూయా. రెండవదిగా నేను కొన్ని విషయాలు రాసుకున్నా కానీ నేను అన్ని విషయాలు చెప్పట్లేదు. రెండవదిగా మనము సహవాసంలో ఉండాలి, అంటుకట్టబడిన వారంగా సహవాసంలో ఉండాలి. చాలామంది దేవునితో మాకు సంబంధము ఉంది అనుకుంటారు, కానీ నీవు దేవుని సంఘంతో సరైన సంబంధం లేని వ్యక్తివైతే, సహవాసంలో నీకు ఒక ప్రేమ ఐక్యత లేకపోతే నువ్వు దేవునితో కూడా సంబంధం లేని వ్యక్తివే అవుతావు. సహవాసము అంటే మనమందరూ ఏకత్వం, ఐక్యత, ప్రేమ కలిగి ఒక మనసు, ఒక మాట, ఒక భావం కలిగిన వారిగా ఒక్క శరీరంలో అమర్చబడిన, చక్కగా అమర్చబడిన అవయవాలుగా ఉండాలి. హల్లెలూయా. అది కష్టమైన, ఇప్పుడు చూడండి కొన్ని కుటుంబాల్లో చిన్న చిన్న బిడ్డల్లోనే మనస్పర్ధలు, నేను ఆడితో మాట్లాడను, నేను దాంతో మాట్లాడను, ఇట్లా అనుకుంటూ ఉంటారు. చిన్నప్పుడే. పెద్ద అయిన తర్వాత ఇంకా మరి వాళ్ళు ఏం చేస్తారు? నిజంగానే మాట్లాడుకోరు, వాళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకోరు. సంఘంలో కూడా అదే దౌర్భాగ్యము, దరిద్రత ఉండకూడదు. మనము సహోదరులము, మన సహోదరులం కదా, మనకెందుకు కొట్లాట? నేను ఇటు వెళ్తాను వట్టెళ్ళు అంటే ఈ సహోదరుడు ఏమనాలి? అటు వెళ్తాలే, అటే బాగుంది అని వెళ్ళాడు వాడు వెళ్ళాడు. ఇప్పుడు అట్ట తయారయ్యారు సహవాసం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సంఘంలో ఇష్టమైతేనే ఉంటారు, ఇష్టమైతేనే వింటారు, కష్టమైతే వినరు, ఉండరు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. సహవాసంలో నువ్వు ఐక్యపరచబడినప్పుడు, సహవాసంలో నువ్వు ప్రేమతో అతకబడినప్పుడు, కనెక్ట్ చేయబడినప్పుడు, హల్లెలూయా, నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడతావు. మన సహవాసం అయితే నువ్వు దేవుని ఎంత ప్రేమించినా వ్యర్థమే.
దేవుడు నువ్వు నాకు చాలా ప్రేమ నువ్వంటే, కానీ సహవాసంలో ఫెయిల్ అయ్యావా? మోషే అన్నాడు చూసావా, ఈ జనులందరి మధ్యలో నువ్వు నా పరిశుద్ధతని సన్మానించలేదు, ఫెయిల్. నువ్వు వీళ్ళతో పాటుగా నువ్వు వాగ్దాన భూమికి అడుగు పెడతానికి నీకు అవకాశం, ఒక వాగ్దాన భూమిలో అడుగు పెడతానికే దేవుని జనులతో ఎక్కడ మనస్పర్ధ లేకుండా ఒక మాట కూడా అనకుండా అంత జాగ్రత్త కలిగి ఉండాలంటే ఇంకా పరలోకం వెళ్ళటానికి నీవు సహవాసంలో ఎలా ఉండాలి? నన్ను అంత మాట అంటే నేను ఇంకెంతే ఉంటాను. పాస్టర్ గారు మీరు మాట్లాడమన్నారంటే ఇంక మీ సంఘానికి రాని అవసరం అయితే నీకే దరిద్రం పట్టుద్ది. నేనేం మాట్లాడను, నీ ఇష్టం అంటాను, నీ ఇష్టం కూడా అన్నా సరే అమ్మా అని అంటాను. ఆ మాట కూడా మాట్లాడను, ఇట్లా తలకాయ ఊపుతాను, తలకాయ కూడా ఊపను, తలకాయ ఉంచుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సేవ అనేది చాలా భయంకరమైన రీతిగా మార్చబడినది. ఇంతకుముందున్న దేవుని భయం సేవలో లేదు. యెహోవా యందు భయం అంట వారికి ఇంపైన సువాసనలాగా ఉందంట. వారు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఇంపైన సువాసన కలిగి ఉందంట. ఆయన మందిరంలో పరిశుద్ధత అంటే ఆ చూపుకి, కంటి చూపుకి, దైవజుడు కంటి చూపు గడగడ వణికే పరిస్థితి. అయ్యగారు ఇప్పుడా సంఘం చెప్పినట్టు సేవ కూడా వినాలి. ఎలా కట్టబడతావు నువ్వు? ఎలా కట్టబడతావు? ఎలా నిర్మించబడతావు? నువ్వు ఎలా అలంకరించబడతావు? ఎలా నీలో ఆ యొక్క ప్రకాశము, ఆ యొక్క దగదగదగ మెరుస్తున్న ఆ నూతన యెరూషలేము పట్టణం పరలోకం నుండి దిగి వస్తున్నట్లుగా సిద్ధపరిచినట్లు నువ్వెట్లా సిద్ధపరచబడతావు? అలాగుంటే నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని, అపోలో నీళ్ళు పోసాడు, వృద్ధి చేసింది మాత్రం దేవుడే. హల్లెలూయా. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవునికి విలువైన భూఫలంగా సిద్ధపరచబడి దేవుడు సిద్ధపరిచిన కొట్లలోకి వెళ్ళిపోవాలి. దేవుని కొరకు మనము మంచి ఆహారంగా మార్చబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఆహారంగా మార్చబడాలి. మనం దేవుని కొరకు ఆహారంగా మార్చబడాలి. దేవుడి ప్రేమ అనేకులకు తెలియపరిచి, ఆయన మాటలు అనేకులకు తెలియపరిచి, ఆయన మంచితనాన్ని అనేకులకు తెలియపరిచి దేవుని ఆహారంగా మార్చబడదుముగాక. అనేకులు విశ్వాసంలోకి నడిపించి, అనేకులు దేవుని యొక్క శక్తిని రుచి చూచి దేవుని యొక్క స్వస్థత పొందుకునేట్లుగా చేసి దేవుని యొక్క ఆహారంగా మార్చబడదుముగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఈ మధ్య కాల సమయంలో అటు రీతిగా సిద్ధపరచడానికి, అటు రీతిగా మనల్ని అలంకరించడానికి, మన జీవితాలు ప్రకాశింపచేయటానికి కోరుకుంటా ఉన్నాడు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. మనం విని వాటిని బాగానే ఉందిలే అని చెప్పేసి సంతోషించి వాటిని వదిలిపెట్టేస్తే మనము దేవుని కొరకు ఫలించలేము. దేవుని కొరకు మనము చక్కగా దేవుని కొరకు సిద్ధపరచబడలేము. మనం దేవునికి మంచి నేలగా ఉండినట్లుగా ఆయన కొరకు సిద్ధపరచబడిన వ్యవసాయంగా మంచి విలువైన భూఫలము పంటగా మనము మార్చబడుదుముగాక. ఆ తర్వాత దేవుడు ఆయన మనల్ని గృహంగా నిర్మిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమే మనల్ని నిర్మిస్తూ ఉన్నది దేవుని గృహముగా. మంచి మంచి వాక్యాలను మీరు విన్నప్పుడు ఆ మాటలను గుర్తుపెట్టుకొని ఆ మాటలకు తగినట్లుగా, ఆ మాటలకు లోబడి విధేయపడి ప్రవర్తన మార్చుకొని, మనలో ఆయాసకరంగా, మనలో దేవునికి విరోధంగా, మనలో దేవుడిని దుఃఖపరిచేటట్లుగా ఉండే ఆ ప్రవర్తన అంతటిని సరి చేసుకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట కూడా వ్యర్థం కాదంట, నిష్ఫలం కానేరదు. ఏమంటాడు? మళ్ళీ చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయమా, 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక తడిపి విత్తమానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటు నుండి వచ్చి వచనమును వండును.
అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. ప్రభు అటు రీతిగా ఆయన వాక్కును ఈ కుటుంబం కొరకు, ఆయన బిడ్డల కొరకు, ఇక్కడ ఏర్పరచుకున్న ఈ సంఘ పరిచర్యలో ఉన్న బిడ్డల కొరకు, పరిచర్యల కొరకు పంపి, ఆయన వాక్కును పంపి ఆయన కార్యమును సఫలము చేయును గాక. హల్లెలూయా. అందరూ కూడా మోకరిస్తే ప్రార్థన చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. యేసయ్యా నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. యేసయ్యా నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. యేసయ్యా నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 ఆరాధన నా యేసుకే, స్తుతి కీర్తన నా యేసుకే, ఆరాధన
కీర్తన నా యేసుకే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ కూడా దేవుని స్తుతిద్దాము. ప్రభు ఈ సమయాన్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నందుకు ప్రభు, ఈ సమయాన్ని ప్రభు కుటుంబాన్ని ప్రేమించి ఓ ప్రభు అనుగ్రహించినందుకు అందరం దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు తండ్రి గారిని ఎంతగానో ప్రేమించి ఓ గొప్ప సంతోషం. నిజంగా యెహోవా యందు దీనులకు అధిక సంతోషం కలుగునుగాక. నీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అని చెప్పినట్లు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఓ బిడ్డల సంతోషం పరిపూర్ణమగునుగాక యేసు నామములో. అందుకు విరోధంగా ఉన్న ఆటంకాలన్నిటినీ యేసు నామములో పగలగొట్టబడుగాక. అయ్యా, నువ్వు జయధ్వజమైన దేవుడిగా స్థిరపరచుటకు వాగ్దానం చేసి ఉన్నావు. నువ్వు నమ్మదగిన దేవుడివి, గొప్పవాడవు, అధిక శక్తి సంపన్నుడా. స్తోత్రం. ఈ ప్రదేశంలో నీ బిడ్డలను నీ నామాన్ని మయపరచుటకు నువ్వు ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా, కుమారుడు మహిమరాజును బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. ఉన్నత స్థలాల్లో నిలబెట్టి నిన్ను మహిమపరచుటకు నీ యొక్క అధిక కృపలు నిలబెట్టండి అయ్యా. స్తోత్రమయ్యా. రిబ్కా సహోదరుని బట్టి స్తోత్రమయ్యా. అయ్యా, బిడ్డను నాయన అయ్యా, నీ ప్రియమైన కుమార్తెగా నీ ఆత్మకు నీ అభిషేకమునకు అప్పగించుకునేట్లుగా బలపరిచి ఉన్నావు, ఆత్మశక్తితో నింపి ఉన్నావు దేవా. స్తోత్రమయ్యా. ఈ బలాధిక్యము మనుషులది కాదు, మా వలన కలిగినదే కాదు, నీ వలననైనదే. నీ ఐశ్వర్యము, నీ మహిమైశ్వర్యమే. స్తోత్రమయ్యా. నీ క్రియలన్నీ కూడా ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగ యుగములకు రాజా, నువ్వు సర్వాధికారియగు ప్రభువువే. నీ మార్గములన్నీ కూడా సత్యము, న్యాయములై ఉన్నవని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. నీ నామాన్ని గొప్ప చేస్తూ ఉన్నానయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న జోస్న సహోదరు ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా అయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును ప్రభువా అయా, ఈ దినమును ప్రతిష్ఠించి, ఈ దినమును నువ్వు ఆశీర్వదించి, ఈ దినముగా అయా ఈరోజు అయా తండ్రి అయా ఈ కుటుంబం అయా తండ్రి ఇంటిని ప్రతిష్ఠ చేయుటకు నువ్వు చూపిన కృపా దయంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా తండ్రి గారిని, తల్లిని ప్రభువా అయా రిబ్కా సహోదరుని నువ్వు ఎంతగానో ప్రేమించి అయా నీ కృప చూపి ఉన్నావు తండ్రి. అయా నువ్వు ఆజ్ఞాపించిన కార్యమును నువ్వు నెరవేర్చి ఉన్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహాన్ని ప్రభు ఆనందకరమైన నిలయముగా మీరు చెయ్యండి అయ్యా. గృహములు ఎల్లప్పుడూ సంతోషము ఉండునట్లుగా తండ్రి, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ గృహంలో ఉన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు, గొప్ప సంతోషము ఈ ఈ గృహము ద్వారా నీ బిడ్డలకు దయచేసినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ బిడ్డల జీవితాలను కూడా తండ్రి అయ్యా మీరు కట్టే దేవుడిగా మీరు మాట్లాడినందుకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నువ్వు అయ్యా తండ్రి నీ సేవకులు మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా సేవకులు జత పనివారై ఉన్నారయ్యా నీతో తండ్రి. అయ్యా మేమైతే వ్యవసాయము నువ్వు అయ్యా విలువైన భూఫలమని సెలవిచ్చి ఉన్నావు. అయ్యా నీ గృహమనై ఉన్నాం తండ్రి. అయ్యా మేము కూడా తండ్రి మా జీవిత కాలంలో అయ్యా దేవానికి స్తోత్రం అయ్యా జీవంగల రాళ్లగా తండ్రి అయ్యా దాన్ని విలువైన భూఫలముగా నీ
వాక్కును బట్టి నీ గృహముగా మేము కట్టబడినట్లుగా అయ్యా మీరు సహాయము దయచేయండి తండ్రి. అయ్యా స్తోత్రం స్తోత్రం. నీ వాక్యము చేత కట్టబడాలి ప్రభువా. అయ్యా తండ్రి నీ వాక్యము తండ్రి చేత నీవు ఇంటిగా నిర్మించబడాలి తండ్రి. సహాయము చేయండి ప్రభువా. సహవాసంలో నిలిచి ఉండి ప్రభువా అయ్యా తండ్రి కట్టబడుటకు నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి దేవానికి స్తోత్రం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకను అధికమైన సంతోషం నీ బిడ్డలకు దయచేయండి. ముందున్న దినాల్లో నీ కార్యముల చేత వారిని తృప్తిపరచండి అయ్యా. అయ్యా సహోదరిని కూడా మీరు బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి దేవా నీ అయ్యా మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదై ఉన్నది ప్రభువా. అయితే బిడ్డల ఎడల నువ్వు ఏదైతే ఉద్దేశించి ఉన్నావో నీ ప్రతి కార్యమును మీరు సఫలపరచండి అయ్యా. మహిమరాజు సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించి అయ్యా మహిమగా నిలబెట్టుకున్నావయ్యా. ఇంకను ప్రభు అని అయ్యా నీ బిడ్డ అంచులంచులుగా ఎదుగుటకు వర్ధిల్లుటకు మీరు కృప చూపండి అయ్యా. బిడ్డల పట్ల ఉద్దేశించిన ప్రతి కార్యాన్ని మీరు సఫలపరచండి తండ్రి. అయ్యా ఇంతకంటే గొప్ప సంతోషాన్ని నువ్వు దాచియించి ఉన్నావయ్యా. నీ బిడ్డలకి సంతోషం సమాధానం అనుగ్రహించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్కుల చేత సహవాసంలో కట్టబడి నీ ఇంటిగా నిర్మించబడి నీ రాకడకు సిద్ధపడినట్లుగా కృప చూపి అయ్యా తండ్రి నీ నామానికి ఈ ప్రార్థన కూడి ఇంతవరకు తోడై నడిపించినందుకు సమస్త ఘనత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడో నాయన. అయ్యా స్తోత్రాలు ప్రభు. అయ్యా నాయన ఈ నూతన గృహప్రవేశ ఆరాధన ప్రభు ఇంతవరకు నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరే నడిపించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు నాయన. అవునయ్యా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే నాయన. అయ్యా స్తోత్రాలు ప్రభా. ఈ గృహమును ప్రభా మీరు కట్టించి ఉన్నారు ప్రభు. అయ్యా అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మీకే వందనాలు వందనాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా ఈ కుటుంబాన్ని ప్రభా అయ్యా మీ హస్తాల్లో ఉన్నారయ్యా. అయ్యా స్తోత్రాలు నువ్వు చూచున్న దేవుడవు నాయన. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ కుటుంబంలో బిడ్డలు ప్రభా అయ్యా నాయన నీకు ఎలాగో అప్పగించుకొని ఉన్నారో అయ్యా నువ్వు చూచుచున్న దేవుడవు నాయన. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. అయ్యా నిన్ను కలిగి ఉన్న నీ బిడ్డలను చూచుచున్న దేవుడవు నాయన. అయ్యా స్తోత్రాలు. సమస్తము కట్టువాడు నీవే నాయన. అయ్యా ఈ బిడ్డలను కట్టు దేవుడవు నాయన. అయ్యా స్తోత్రాలు నాయన. అయ్యా ఈ అయ్యా ఈ గృహమును కట్టినట్టు నాయన ఈ బిడ్డలను కట్టుచున్న దేవుడవు నాయన. అయ్యా స్తోత్రాలు ప్రభా. అనేకుల ఎదుట ప్రభా అయ్యా నువ్వు నిలవబెట్టు దేవుడవు నాయన. అయ్యా మహిమకరంగా నిలవబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. అయ్యా నీ కన్నామానికి మహిమ తెచ్చి బిడ్డలుగా నాయన. అయ్యా స్తోత్రాలు. రేప్కా సహోదరుని నాయన, మహిమరాజు సహోదరుని నాయన అయ్యా మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. అయ్యా నీకు అప్పగించుకుంటకు ప్రభు అయ్యా నువ్వు అయ్యా నిర్మించు పాత్రలుగా ప్రభు బిడ్డలు కట్టబోయేటకు నాయన. అయ్యా మీ కృప దయచేయండి నాయన. అయ్యా స్తోత్రాలు. అనేకుల ఎదుట మిమ్మల్ని మహిమపరచు పాత్రలుగా నాయన మీకు సాక్షి బిడ్డలుగా నాయన నిలవపెట్టండి నాయన. అయ్యా తల్లిదండ్రులకు నాయన అయ్యా సంతోషమైన కుమారుడుగా కుమార్తెగా బిడ్డలను నిలవబెట్టమని అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. సహాయము దయచేయండి నాయన. అయ్యా నూతన గృహము ఇచ్చి ప్రభు అయ్యా నువ్వు ఇచ్చిన సంతోషాన్ని బట్టి అయ్యా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా చెల్లించవలసిన బదులమై ఉన్నామయ్యా. అయ్యా నీ జనులు నీ బిడ్డలు అయ్యా నీ కుటుంబీకులు నాయన అయ్యా అయ్యా నీకు మహిమకు చెల్లిస్తూ ఉన్నారయ్యా. ఈ గృహాన్ని బట్టి అయ్యా నిన్ను మహిమపరుస్తూ ఉన్నారయ్యా. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నారయ్యా. అయ్యా మనుషులు కాదయ్యా అయ్యా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నారయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన అయ్యా నువ్వు మార్చుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదయ్యా.
అయ్యా ప్రభువా, అయ్యా వీరి పట్ల గొప్ప కార్యాలు, నూతన కార్యాలు, అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు, ఓ కందని కార్యాలు ప్రభువా. అయ్యా నువ్వు చేయు దేవుడవై ఉన్నావు ప్రభువా. అయ్యా మనుషులకు ఆశ్చర్య చకితలను చేయు దేవుడవు అయ్యా. ప్రభు బిడ్డలను నాయన అట్టి రీతిగా నిలవబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా, సహాయము దయచేయండి అయ్యా నాయన. అయ్యా మనుషుల ఎదుట నిన్ను ఒప్పుకొని నిన్ను కనపరిచి వారిని నువ్వు కనపరిచే దేవుడు నాయన. అయ్యా నీ స్తోత్రాలు, బిడ్డలను నిన్ను కనపరచమని ప్రార్థిస్తా ఉన్నాం నాయన. సహాయము దయచేయండి నాయన. అయ్యా కూడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో అయ్యా, నిన్ను మహింపరచు బిడ్డలుగా చేయమని ప్రభువా. సమస్తం కట్టువాడు నీవే నాయన. ప్రతి బిడ్డను మీరే కట్టమని అయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అవునయ్యా, నీ సహవాసంలో ఐక్యత కలిగి ప్రతి బిడ్డ అయ్యా నిలిచి ఉండుటకు ప్రభా, ప్రతి బిడ్డకు కృప అనుగ్రహించండి. నీ వాక్యం చేత కట్టబడాలి, నీ సహవాసంలో కట్టబడాలయ్యా, ప్రార్థన ద్వారా కట్టబడాలయ్యా. అయ్యా నీ కృపకు దూరంగా ఏ బిడ్డ ఉండకూడదయ్యా. నీ కనికరం ప్రతి బిడ్డ మీద చూపమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. అయ్యా స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. సమస్తం నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. మన మధ్య ఉన్న సాల్మాన్ గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమునిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుతున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యాలెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యం, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రులకు
చేసుకుందాం. చివరి ప్రార్థన. ప్రభువా స్తోత్రమయ్యా, మహాశక్తిమంతుడా, మహోన్నత స్థలములో నివసించు నీవు మహాగణుడను మహోన్నతుడును మహారాజును నిత్య నివాసిని సెలవిచ్చి వినయము దీనంగ మనస్సు కల ప్రాణమును ఉజ్జీవింపచే దేవుడునని చెప్పినట్లుగా నాయన అయ్యా దేవయ్య గారిని కాంతమ్మ తల్లిని ప్రేమించి ప్రభా అయ్యా నీ ప్రియ కుమారుడు కుమార్తెగా నాయన ఆశీర్వదించి వారికి గొప్ప సంతోషం కలుగునట్లు ఈ ప్రాంతంలో నువ్వు సిద్ధపరిచి ఇచ్చిన ఇంటి బట్టి స్తుతిస్తూ ఉన్నానయ్యా. నువ్వే నిర్మించువాడివి, సమస్తాన్ని నిర్మించువాడును నేనే నువ్వు చెప్పి ఉన్నావు ప్రభువా. అయ్యా సమస్తాన్ని మీరు బాగా చేయు దేవుడై ఉన్నారు అయ్యా. సమస్తం మేలు కలుగునట్లుగా సమకూర్చి జరుగుటకు ఆజ్ఞాపిస్తున్నావు కదయ్యా. ఈ సమయంలో నీ బిడ్డల సంతోషం పరిపూర్ణమగునుగా కానీ ప్రార్థిస్తా ఉన్నావు. దీనులకి అధిక సంతోషముతో నీ బిడ్డల్ని అలంకరించమని ప్రార్థిస్తా ఉన్నాను స్వామి. ఏదైతే నువ్వు ఉద్దేశించి సంకల్పించి ఉన్నావో నీ నిత్య సంకల్పము నాయనే ఈ కుటుంబం పట్ల నెరవేర్చండి ప్రభువా. సోదరుడు మహిమరాజును బట్టి స్తోత్రమయ్యా. అయ్యా నీ ప్రియ కుమార్తె రిబ్కాను బట్టి స్తుతిస్తా ఉన్నానయ్యా. అయ్యా బిడ్డలు నిన్ను ఆశ్రయించి ఉన్నారు, నీ వైపు కన్నులెత్తి ఉన్నారయ్యా. అయ్యా నీ శరణు జొచ్చి ఉన్నారు. నువ్వు సిగ్గుపరచని దేవుడవు, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవురు. దేవా ఈ సమయంలో నీ బంగారు పాదాలు పట్టుకుంటా ఉన్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి నిన్ను వేడుకుంటా ఉన్నావు ప్రభువా. అయ్యా ఘనతకు ఆస్పదంగా చేయండి. ఓ మా పితరుడైన అబ్రహాముతో మీరు వాగ్దానం చేసిన అశుభ వాగ్దానములు, మోషేతో చేసిన శుభ వాగ్దానములను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్కులను ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నామయ్యా. స్తోత్రం. కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్పి ఉన్నావే. కొండ మీద పట్టణంలాగా చేయండి. అనేకులకు వెలుగుగా నాయన నీ బిడ్డలు నిన్ను మహిమపరచాలి, నీ వెలుగును ప్రకాశింపచేయాలి, బలమైన సాక్షులుగా ఉండాలి ప్రభువా. నిన్ను మహిమపరచాలి ప్రభువా. ఓ ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. ఓ గొప్ప పర్వతం వంటి పరిస్థితులు చదును కమ్మ యేసు నామములో అని చెప్పినట్లుగా నాయన ఆత్మదేవుడా పరిశుద్ధాత్ముడా జలముల మీద మీరు అల్లాడినప్పుడు మంచువి కలిగి నీవు అటు రీతిగానే ఓ నా తండ్రి సమయాలు ప్రార్థిస్తుండగా నాయన అయ్యా నా తండ్రి బిడ్డల కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములు, పరలోక సంబంధమైనవన్నీ కూడా ఇప్పుడే ఆజ్ఞాపించబడును గాక యేసు నామములో. దేవా స్తోత్రం. నువ్వు ఓ జ్యోతిర్మయుడగు తండ్రివయ్యా. అయ్యా నీలో పక్షపాతం లేదు ప్రభువా. అయ్యా నువ్వు మాట మనస్సును మార్చని దేవుడు ప్రభువా. అయ్యా నువ్వు ఎంతో గొప్ప దేవుడు ప్రభువా. నిన్ను మహిమపరచుటకు నీ బిడ్డలకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి స్తోత్రం. అయ్యా నీ బిడ్డల కుటుంబాన్ని బట్టి ప్రభువా. అయ్యా నా తండ్రి ప్రాంతంలో ఉన్న వారిని ఆశీర్వదించయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు కూడా నీ ప్రేమ తెలుసుకున్నట్లుగా నాయన వారికి ఉన్న మంచి మనస్సును బట్టి ప్రభువా వారి మీద నాయన సమృద్ధి దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఈ ప్రాంతం మీద ప్రభువా అయ్యా నీ క్షేమము ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృప నిలుచునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ఓ బిడ్డలందరూ కూడా కృపాక్షేమాలతో నడిపించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. బహుక్షేమము కలిగిన వారిగా నీ బిడ్డలు సుఖించుదురుగా కానీ ప్రార్థిస్తా ఉన్నాయి. వారి బిడ్డల కుటుంబాలు ఓ నా తండ్రి ఆశీర్వాదకారకంగా ఉండునట్లుగా అయ్యా నా తండ్రి ప్రాంత వారిని అందరినీ అయ్యా నా తండ్రి బిడ్డలు రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియ సంఘ బిడ్డల కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఓహో యెహోవా యందు దీనులకు ఇచ్చు అధిక సంతోషంతో మమ్మల్ని అందరినీ నింపమని నీ కృపగల స్థానికి ఈ సమయాన్ని సమర్పిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు నీ ఘననామానికి మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెబుతాము. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సముఖము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన రాకడ పర్యంతరం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు.